పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి తన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన మాటలు విడ్డూరంగా ఉన్నాయని ఎమ్మెల్సీ వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ ఒక్క పంచాయతీని కూడా ఏకగ్రీవం చేయకూడదని, ఎవరైనా ఏకగ్రీవం చేస్తే భవిష్యత్తులో అసెంబ్లీ టికెట్ ఇవ్వనని సొంత పార్టీ నాయకులను బహిరంగంగానే బెదిరించడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల్లో ఎవరు గెలవాలి, ఎవరు ఓడాలి అనేది ప్రజలు నిర్ణయిస్తారే తప్ప పార్టీ అధినేతలు బెదిరింపులతో నిర్ణయించే విషయం కాదని స్పష్టం చేశారు. ఏకగ్రీవం చేస్తే టికెట్ ఇవ్వనని చెప్పడం ద్వారా జగన్ తన పార్టీ నాయకుల స్వేచ్ఛను, గ్రామ ప్రజల నిర్ణయాధికారాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా, చట్ట వ్యతిరేక పరిస్థితిలో జరిగిన ఘటనలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని ధ్వజమెత్తారు. ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న జగన్ ముందుగా తన గత పాలనలో జరిగిన స్థానిక ఎన్నికల తీరును ఒకసారి గుర్తు చేసుకోవాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండండి. ఏ ఒక్క పంచాయతీ కూడా యునానిమస్ ఏకగ్రీవం చేయటానికి వీల్లేదు. ఎక్కడైనా ఏకగ్రీవం చేస్తే మీకు రేపు టికెట్ ఇవ్వను, అసెంబ్లీ టికెట్ ఇవ్వను అని నాయకులందరినీ బ్లాక్ మెయిల్ చేశాడు. ఆయన ఏం కామెంట్ చేస్తాడు? ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్, స్వేచ్ఛగా సజావుగా సాగితే మందే గెలుపు, అన్నీ మనయే అని వాళ్ళకు చెబుతూ ఉన్నాడు ఆయన. నాకు నిన్నే ఆశ్చర్యం వేసింది. ఎవరి మాటలు ఇవి అంటే పాపం ఆయనే మాట్లాడాడు. జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన నోటి ద్వారానే మాట్లాడాడు. ఆయన మాట్లాడితే నాకు ఆశ్చర్యం వేసింది. అయ్యో జగన్ గారు భలే మాట్లాడుతున్నాడే, పాపం నిజాలకు దగ్గరగా, వాస్తవాలకు దగ్గరగా మాట్లాడతాడు పాపం జగన్మోహన్ రెడ్డి గారు. చాలా మంచి రాజకీయ నాయకుడే ఈయన నేను అనుకున్నాను. నేను దెయ్యాలు వేదాలు వల్లించినవి అని రాజకీయ నాయకులు చాలా ఫ్రీక్వెంట్ గా వాడుతుంటారు. ఈ మాట ప్రత్యర్థుల మీద వాడుతుంటారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మీరు మాట్లాడుతున్నారని నేను కూడా అనాలి కదా, తప్పదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్ జరగాలంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు కాదు. ఏమి జగన్మోహన్ రెడ్డి గారు, మిమ్మల్ని అడుగుతున్నాను నేను, చెప్పండి. మీరు 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశారు కదా. మీరు ముఖ్యమంత్రిగా ఉండగా పంచాయతీ ఎన్నికలు 4 దఫాలుగా ఎన్నికలు కండక్ట్ చేశారుగా. అప్పుడు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరిగినవా అంటే ఇప్పుడు జరగవని కాదు, దీనికి తర్వాత వస్తాను. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్న దెయ్యాలు వేదాలు వల్లించటం, ఈ 3 విభాగాల గురించి మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా. మీరు ఎన్నికలు సజావుగా సాగితే, ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో సాగితే అన్నీ మావే అన్న. ఎందుకు పాపం మీ వాళ్ళని మభ్యపెడతారు? మీరు ఎన్నికలు సజావుగా మీరు ముఖ్యమంత్రిగా ఉండగా నిర్వహిస్తే బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 ఏళ్లలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 1045 బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు 182 రికార్డ్ అయినవి మాత్రమే చెబుతున్నాను నేను. దాడులు ప్రత్యర్థుల మీద 160, కిడ్నాప్లు పంచాయతీ ఎన్నికల సమయంలో 48, బెదిరింపులు 241, ఆస్తుల విధ్వంసం 118. ఇవన్నీ కూడా తమరి ముఖ్యమంత్రిత్వంలో జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా జరిగిన కేసులు చిట్టా ఇది. ఇప్పుడు చెప్పండి, ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్ జరిగితే అన్నీ మీవే. ఆ రోజున మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికలు ఫ్రీగా జరిగినాయా, ఫెయిర్ మేనర్ లో జరిగినాయా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? వెలుగొండ ప్రాజెక్ట్ చంద్రబాబు 3 దశాబ్దాల కృషి పట్టుదలకు ప్రతిఫలమని మాజీ మంత్రి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పదవులు శాశ్వతం కాదని, ప్రజలకు చేసిన అభివృద్ధి మాత్రమే శాశ్వతంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. మాజీ సీఎం జగన్ 5 ఏళ్ల పాలనలో ఇరిగేషన్, వ్యవసాయ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆరోపించారు. వెలుగొండ, తోటపల్లి సహా అనేక ప్రాజెక్టులను ప్రారంభించి పూర్తి చేసిన ఘనత చంద్రబాబు నాయుడికి దక్కుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు నాశనం చేస్తుందని విమర్శించారు. కృష్ణా డెల్టాలను కాపాడటంలో చంద్రబాబు దార్శనికత కనిపించిందని అన్నారు. జగన్ 5 ఏళ్ల పాలనలో జరిగిన అరాచకాలను ప్రజలు మర్చిపోలేదని, ఇప్పుడు ఏకగ్రీవాల గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. అభివృద్ధిని అడ్డుకున్న జగన్ రాజకీయాలకు ప్రజలు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు? జాతికి భావితరాల కోసం, అది నీరు చెట్టు అవ్వచ్చు, నీరు ప్రగతి అవ్వచ్చు, ఇంకుడు గుంటలు అవ్వచ్చు, అవన్నీ చేసి చూస్తే ఎగతాళి చేశారు. ఏం మాట్లాడారయ్యా?
ఎత్తిపోతలన్నీ నాశనం చేశారు. మళ్ళీ ఆ ఎత్తిపోతలన్నీ వాళ్ళు బాగు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఆ ఎత్తిపోతలన్నీ నాశనం చేసి పెట్టారు 5 ఏళ్ళు. ఏం చేసావు ఇవాళ? ఆ ఎత్తిపోతలన్నీ నాశనం చేశావు. నదుల అనుసంధానం, నాగావళి, స్వర్ణముఖి, వేగావతి, వీటి గురించి నీకు అవగాహన ఉందా? బహుళ, వంశధార, నాగావళి, స్వర్ణముఖి, వేగావతి, చంపావతి, వెంకాడ, మహేంద్ర తనయ, రామతీర్థ సాగర్లో రాముడు దేవాలయానికి ఏం చేశారు? మీ ఘనకార్యాలన్నీ కూడా ప్రజలు బుద్ధి చెప్తే ఇంకా మీకు బాధ్యత లేకుండా మాట్లాడతావా? ఏ విధంగా నీళ్లు ఎట్లా తీసుకెళ్లాలి భావితరాలు కానీ ఆయనంతా కూడా చేసి పెడితే ఇవాళ ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి హోంమంత్రి దాకా చేయాలని ఆ విధంగా ఇవన్నీ కూడా నదుల అనుసంధానం చేసి ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు గారి కష్టం. మరి ఎంతో మంది మహానుభావులు కన్న కళలో ఉమ్మడి ప్రకాశంలో, కడపలో, నెల్లూరులో, మార్కాపురం ఇవాళ జిల్లా కోరిక తీర్చింది ఎవరు? మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేసింది ఎవరు? నీకు చేతులు వచ్చినాయా? మార్కాపురం జిల్లా ఇవ్వడానికి నీ చేతులు వచ్చినాయా? ఇవాళ వెనకబడ్డ ప్రాంతానికి వెలుగొండకి నీళ్లు తీసుకెళ్తానని నీ చేతులు వచ్చాయా? జాతికి అంకితం చేస్తావా? నీళ్ళు ఇవ్వకుండా కామెడీ చేసి మళ్ళీ వాళ్ళు క్రెడిట్ చోరీ అని పెద్ద మీటింగులు పెడతావు తాడేపల్లి ప్యాలెస్లో పరవాలు కట్టుకొని. ఏం మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడినా బాధ్యత ఉందా? పోలవరాన్ని నాశనం చేసి ఇవాళ నువ్వు మాట్లాడతావా? పోలవరం పూర్తయితే ఇవాళ ఎన్ని లక్షల ఎకరాల సాగులోకి వచ్చేది? ఏ విధంగా ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి? సోమవారం పోలవరంగా ముందుకెళ్తే ఎంత డ్రామాలు చేశారు, ఎన్ని నాటకాలు చేశారు, ఎంతమంది మహానుభావులు కృషి ఉంది దీంట్లో, ఎంతమంది త్యాగాలు ఉన్నాయి. పవిత్ర ఈద్ మిలాన్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు నగరంలో ఘనంగా నిర్వహించిన జూలూస్లో మాజీ మంత్రి వెల్లంపల్లి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ మంత్రివర్యులు విజయవాడ పశ్చిమ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు సౌజన్యంతో ఊరేగింపులో పాల్గొన్న ముస్లిం సోదరులకు మంచినీళ్లు బాటిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ 53వ డివిజన్ అధ్యక్షులు గురుమా హంతు మహేష్ మాట్లాడుతూ నగరంలో హిందూ ముస్లిం ఐక్యతకు సౌభ్రాతృత్వానికి ప్రతీకగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సహకారంతో ర్యాలీలో పాల్గొన్న ముస్లిం సోదరుల దాహార్తిని తీర్చడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొంటూ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మైనార్టీ ప్రధాన కార్యదర్శి ఖాజా మొహిద్దీన్ ఖాన్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకల ర్యాలీలో మత సామరస్యానికి ప్రతీకగా ఈ నీటి సరఫరా మరియు పానీయాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సోదర సోదరులందరూ కూడా మిలాదున్నబీ శుభాకాంక్షలు. హిందూ ముస్లిం సోదర సౌభాగ్యానికి ప్రతీకగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారి సౌజన్యంతో ముస్లిం సోదరులందరూ కూడా దాహార్తి తీర్చే కార్యక్రమం, అలాగే కూల్ డ్రింక్స్ పంపిణీ కార్యక్రమం చేయడం కూడా మేమందరంగా సంతోషంగా, చాలా ఆనందంగా భావిస్తూ ముస్లిం సోదర సోదరులందరూ కూడా మిలాదున్నబీ శుభాకాంక్షలు. ముస్లిం సోదర సోదరీమణులందరికీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈద్ మిలాదున్నబీ శుభాకాంక్షలు. మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఈరోజు ఇస్లాం క్యాలెండర్ ప్రకారం రబీఉల్ అవల్ 12వ తేదీన ఆప్ సల్లల్లాహు అలైహి వసల్లం మహమ్మద్ ప్రవక్త ఆప్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదిన సందర్భంగా ముస్లిం సోదరులు జరుపుకున్న ఉత్సవ ర్యాలీలో మేము వారికి మత సామరస్యానికి ప్రతీకగా వెల్లంపల్లి ఆదేశాల మేరకు వాళ్ళందరికీ నీటి సరఫరా, వాటర్ పంపిణీ, షర్బత్ పంపిణీ చేయడం జరిగింది. మత సామరస్యానికి ప్రతీకగా ముస్లిం సోదరులందరికీ మనందరం ఐక్యమత్యానికి, మత సామరస్యానికి ప్రతీకగా ఈరోజు మనందరం కలిసి డివిజన్ అధ్యక్షులు మహేష్ గారి ఆధ్వర్యంలో వాటర్ పంపిణీ చేయడం జరిగింది. కొత్తూరు తాడేపల్లి గ్రామం మీదుగా రాకపోకలు సాగించే మట్టి టిప్పర్లు గ్రామస్తుల పాలిట మృత్యు శకటాలుగా మారుతున్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా తిరుగుతున్న ఈ టిప్పర్ల వల్ల గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పలుచోట్ల రహదారి గుంతలమయంగా మారిందని వారు వాపోతున్నారు. వర్షం వస్తే రోడ్డుపై చేరిన మట్టి బురదగా మారి వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
టిప్పర్లను నిలిపివేసిన గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తమను ఈ టిప్పర్ల బారి నుంచి రక్షించాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు గ్రామస్తులు మొరపెట్టుకుంటున్నారు. Nice, very good. మంగళగిరి అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. రైతులు, వ్యాపారులు, వినియోగదారులకు మరింత మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించే లక్ష్యంతో మంగళగిరిలో ఆధునిక హంగులతో మోడల్ రైతు బజార్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ మోడల్ రైతు బజార్లో 102 కూరగాయల స్టాళ్లు, 54 పండ్లు, పూల స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఇతర వస్తువుల విక్రయాల కోసం మరో 60 ప్రత్యేక షాపులు అందుబాటులోకి రానున్నాయి. మంగళగిరిలోని నిడమరు రోడ్లో 18 కోట్ల వ్యయంతో మెగా వెజిటబుల్ మార్కెట్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. 5.90 ఎకరాల విస్తీర్ణంలో రిటైల్, హోల్సేల్ మార్కెట్లుగా ఈ వెజిటబుల్ మార్కెట్ను అభివృద్ధి చేయనున్నారు. రైతులు పండించిన కూరగాయలు, పండ్లు, పూలను నేరుగా మార్కెట్ చేసుకునేలా, అదే సమయంలో వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులో ఉండేలా మార్కెట్ను తీర్చిదిద్దనున్నారు. ఈ మోడల్ రైతు బజార్లో 102 కూరగాయల స్టాళ్లు, 54 పండ్లు, పూల స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఇతర వస్తువుల విక్రయాల కోసం మరో 60 ప్రత్యేక షాపులు అందుబాటులోకి రానున్నాయి. ఇక హోల్సేల్ మార్కెట్ను కూడా ప్రత్యేకంగా అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం 18 అన్లోడింగ్ ప్లాట్ఫామ్లు, 23 కూరగాయల షాపులు ఏర్పాటు చేయనున్నారు. దీంతో రైతులు, హోల్సేల్ వ్యాపారులు తమ ఉత్పత్తులను సులభంగా తరలించి విక్రయించుకునేలా అవకాశం కల్పిస్తున్నారు. మార్కెట్కు వచ్చే రైతులు, వ్యాపారులు, వినియోగదారుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కోల్డ్ స్టోరేజ్, వెజిటబుల్ వాష్ ఏరియా, క్యాంటీన్, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. అలాగే మార్కెట్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర వాహనాలకు ప్రత్యేక మార్కెటింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. పర్యావరణ హితంగా మార్కెట్ను అభివృద్ధి చేసేందుకు సోలార్ ఎనర్జీ, ఆర్గానిక్ కన్వర్టర్లు, గార్బేజ్ కనెక్షన్ వంటి ఆధునిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. అరబిందో ఫార్మా ట్రస్ట్ సిఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న ఈ మెగా వెజిటబుల్ మార్కెట్ మంగళగిరి మార్కెటింగ్ వ్యవస్థలో కీలక మార్పుకు దోహదపడనుంది. రైతులకు మెరుగైన మార్కెట్ సదుపాయాలు, వ్యాపారులకు అవసరమైన మౌలిక వసతులు, వినియోగదారులకు సౌకర్యవంతమైన కొనుగోలు వాతావరణం కల్పించేలా ఈ మోడల్ రైతు బజార్ను రూపొందించనున్నారు. మొత్తంగా ఆధునిక సదుపాయాలతో రూపుదిద్దుకోనున్న ఈ మెగా వెజిటబుల్ మార్కెట్ అందుబాటులోకి వస్తే మంగళగిరి ప్రజలకు, రైతులకు, వ్యాపారులకు మరింత ప్రయోజనం చేకూరనుంది. ఏం కనబడింది నీకు?
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.